సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమ్మా ఇష్టంగా మీకు వండి పెడుతుందా లేకపోతే మీరు వండి పెడతారా అత్తగారికి? ఆవిడే వండి పెడతారు. నేను ఏ పని చేయడం ఇష్టం లేదు. అసలు ఎక్కడ ఉంటారా ఇలాంటి అత్తగారులు? అది అదృష్టం. అది ఆ రోజుల్లో అది నా అదృష్టం. అది నా అదృష్టం. అన్ని క్యాలిక్యులేషన్లు వేసుకుంటారు కదా అత్తగారులు. లేదు అలాంటిది కూతురే. సో మీకు షాపింగ్లు కానీ మీరు బయటగా పెద్దగా వెళ్ళరు అనుకుంటా, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. లేదు వెళ్ళదు, ఆవిడ కూడా ఎక్కువ షాపింగ్లకు వెళ్ళదు. బట్ మీకు ఏమనిపించేది, అమ్మో ఇంత ఫాలోయింగ్ ఉంది మా అత్తగారికి, ఒక లేడీ యాక్ట్రెస్కి ఎంత ఫాలోయింగ్ ఉంది అంటే, ఒక హీరో ఫాలోయింగ్, ఇలా అనిపించేదా మీకు? నేను అదృష్టంగా భావించుకునేదాన్ని, మంచిగా ఉంటారు కాబట్టి. సార్ ఈ ఫాలోయింగ్ ఫేవరెటిజం అని ఇప్పుడు వచ్చేసారు మనకు, ఆ కాలంలో కామన్. అది ఇలాంటివి ఏమీ లేదు, మనం చూడలేదు, మనం చేయలేదు. ఈ యొక్క నవరసాలు ఉన్నాయి సరే, నవరసాలు ఆ కాలంలో ఏం లేవు. అందరం కలిసిపోవడం, అందరం చేసుకోవడం, అంతే. అలాగే ఉండేది నిజంగా. ఇప్పటికీ మాకు వచ్చిన ఎవరు ఫ్రెండ్స్ ఏమైనా ఎవరిని వచ్చినా కూడా అలాగే ఉంది మాకు. అసలు ఈ గెట్ టుగెదర్ అనేది అమ్మ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ తరంలో. నిజంగా ఒకరినొకరు కలవాలి, ఆ కాలంలో అందరూ కలవాలి, అందరూ చెయ్యాలని అప్పుడు కలిసింది. ఒకళ్ళు మంచి చెడులు ఒకళ్ళు షేర్ చేసుకోవాలి. ఏది వచ్చినా వాళ్ళ బాధకు కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి అన్నిటికీ. అది కాలక్షేపం అంతే ఆ టైంకి. ఓకే, అప్పుడు టీవీలు ఏం లేవు కదా. తర్వాత వీసీఆర్లు వీసీపీలు వచ్చిన తర్వాత, ఈ క్యాసెట్లు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని చూడటం అయింది. అవును, అంతవరకు ఇంట్లో కూర్చొని చూడటం అంటే మీకు ఆదివారం నాడు 3 గంటలకి సంక్షిప్త శబ్ద చిత్రం అని ఆల్ ఇండియా రేడియోలో వస్తుంది. అందరం గుమిగూడి ఆ చుట్టుపక్కల విని మాటలు వినేవాళ్ళు, అంతే. చూడడానికి ఏముండేది కాదు కదా, దానికే ఎంతో సంతోషపడిపోయేవాళ్ళు. టీవీ ఎప్పుడు వచ్చింది? మీ టీవీ 1979, 78, 80లో నేను కొనుక్కున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఫస్ట్ డైనోరా. ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు ఇంటికి అమ్మతో బాగా టైం స్పెండ్ చేయడానికి? అమ్మకి ఇష్టం కదమ్మా. సంజయ్ గారు, భారతి గారు, ఈ భానుమతి గారు. సార్ బయటికి వెళ్ళినప్పుడు టక్కన అనేస్తారు కదా, అంటే జనం తెలియక. ఎందుకంటే అప్పుడు సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండేది మనుషుల మీద. అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, వేరే విషయం. మనం పల్లెటూళ్ళకి వెళ్తే సీరియల్స్ చూసే అమ్మో ఇట్లాంటిది అట్లాంటిది బూతులు కూడా తిట్టేస్తాం. అమ్మ అన్నీ గయ్యాలి అత్త, అమ్మో ఎంత గయ్యాలిది సూర్యకాంతం అది ఇది అంటుంటారు కదా. ఈ గయ్యాలి అనే పదము ఇవన్నీ వాడినప్పుడు యాజ్ ఎ సన్ గా మీకు ఏమనిపిస్తుంది? అది పెద్దగా ఫీల్ అయ్యేవాడి కాదు, అది నాకు ఫీలింగ్ అప్పుడు లేదు. ఇప్పుడు మనోరమ వస్తుంది, పండరీబాయ్ గారు ఉన్నారు. పండరీబాయ్ గారు ఇంటికి వచ్చారంటే ఒకటి చెప్తారు, అడపాదడప అంటారు. నిన్ను చూస్తే నాకు అసూయ ఎక్కువ అంటారు. ఓకే, మా అమ్మతో ఏమంటే, అమ్మ ఎప్పుడు విలన్ యాక్షన్స్ చేసేది, అత్తగారి యాక్షన్. ఆవిడ ఎప్పుడు మదర్ యాక్షన్స్ చేసేది. సో సినిమా వరకే నన్ను అమ్మలా చూస్తారు తప్పితే, బయటకు వచ్చిన తర్వాత ఐ పండ్రి అని పిలుస్తారు అందరూ. నిన్నేమో అందరూ అమ్మ అని పిలుస్తారు, నువ్వు ఏనాడు అమ్మకు పనులు చేయలేదు, అలా మాట్లాడేది. అంటే మనోరమ గారు ఉన్నారు అనుకో, వచ్చి బుగ్గే గిల్లేదు ఆవిడ, ఏం బాగా చేసావమ్మా నువ్వు, ఆ సినిమా హిట్ అయిపోయింది కదా అనేది. సో పేరుకే గయ్యాలి కానీ అనురాగ దేవత అమ్మ. నిజంగా మా అమ్మ అనురాగ దేవతే. నేను ఆ పదం ఎందుకు ఉపయోగించాను, ఇంతకు ముందు ఒకసారి ఉపయోగించాను, అందుకని మళ్ళీ ఉపయోగించాలని. ఆవిడ మా పార్టీ అంతే, మా ఫ్యామిలీ మొత్తం ఈ మెయిల్ విలన్స్ వీళ్ళని డామినేట్ చేసింది అమ్మ. గోపాలరావు గారు అవ్వనండి, నాగభూషణం గారు అవ్వనండి, రాజనాల అవ్వనండి, వీళ్ళందరూ ఏం చేయలేము, వాళ్ళ క్యారెక్టర్లు అలాంటివి. ఈవిడికి ఏంటంటే ఆ పక్కన కొంచెం ఇంకో సెంటెన్స్ చెప్పడం ఉంది, చూసారు, దాంట్లో ఎక్కువ డామినేషన్ వచ్చేసి. ప్రతి దాంట్లో అంతే, ఎవరు ఆమె ఇష్టపడిన వాళ్ళు ఎవరు. ఆమెతో ఒక పుస్తకం నేను ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాను కదా, దాంట్లో అందరు రాశారు, అందరి దగ్గర నుంచి తీసుకున్నాను. అందరు చెప్పడం ఇదే, ఆ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకునేవారు. బుక్ రాయించారు, బుక్ చేయించాను, చదివారు, మొత్తం చదివారు. సార్ ఎవరు రాలేదా సూర్యకాంతం గారు బయోపిక్ చేద్దాము బాగుంటుంది అని? లేదు, ఎవరు రాలేంత వరకు. ఏమో వస్తారేమో చెప్పలేము. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి మీరు, బయోపిక్ చేసేవాళ్ళు ఎవరు? సావిత్రి గారు చేశారు కదా. అవును, సావిత్రి గారు అంటే చేయగలిగారు, వాళ్ళు అంత ట్రైనింగ్ ఇచ్చారు, చేయగలిగారు, ఓ మనిషిని పెట్టగలిగారు. మరి అమ్మ క్యారెక్టర్కి ఎవరున్నారు మీరు, నాకు తెలిసినంత వరకు ఎవరు కనపడలేదు. ఇన్ కేసు అమ్మ బయోపిక్ తీస్తే దాంట్లో ఏ యాక్ట్రెస్ అయితే బాగా సెట్ అవుతుంది క్యారెక్టర్? ఏమో నాకు తెలియలేదు. అన్నపూర్ణ గారు ఉన్నారు, బాగానే చేస్తారు. ఇప్పుడు ఎవరు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, జయచిత్ర గారు ఉన్నారు. సాఫ్ట్ కదా అన్నపూర్ణమ్మ గారు, సాఫ్ట్ చేస్తారేమో, మరి ట్రై చేస్తే ఎవరు చెప్పలేదు సార్. మనం అనుకున్న బయోపిక్, సావిత్రి గారు బయోపిక్ ఆవిడ చేస్తారని ఎవరికి తెలుసు? చేసిన తర్వాత ఆవిడ టాలెంట్ బయటికి పడింది, చేస్తే చేయగలరు. ఆవిడ కొంచెం టఫ్ క్యారెక్టర్లు చేశారు అన్నపూర్ణ గారు కూడా. రమ్యకృష్ణ గారి మీద ఎందుకు అంటున్నాం అంటే, నరసింహలో ఆవిడ క్యారెక్టర్ అలా ఉంది. తర్వాత మొన్న బాహుబలిలోనూ క్యారెక్టర్ ఉంది, ఆ యొక్క ఉద్రేకాన్ని బాగా చూపించగలిగింది. ఓకే, అలాగే జయచిత్ర గారు కూడా 2-3 సినిమాల్లో అలాగే ఉద్రేకాన్ని చూపించింది. అందులో వీళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టి చేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.